ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహాన్ని వెలికితీశారు. ఫోన్, చైన్, ఉంగరాల ఆధారంగా ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తించినట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మృతదేహాన్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్ఎల్బీసీ కంపెనీ ప్రతినిధులు మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్లోని స్వగ్రామానికి తరలించారు. మృతుడి బంధువులు ఇక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేయడానికి రెవెన్యూ అధికారులు మృతదేహంతో పాటు అక్కడికి వెళ్లినట్లు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ప్రమాదంలో 2 మృతదేహాలను వెలికితీశారు. మరో 6 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా 2వ మృతదేహాన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ మృతదేహం టెంటేటివ్గా మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనోజ్ కుమార్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీన్ని మనం ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పంపించి అక్కడ పోస్ట్ మార్టం కానీ మిగతా క్లీనింగ్ కానీ అన్నీ చేసుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కన్ఫర్మ్ చేసుకొని దీన్ని వాళ్ళకి నేటివ్ ప్లేస్కి పంపించడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు ఈ మిగతా అందరు వర్కర్స్ దొరికేంత కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయమని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ ఇందులో ట్రాప్ అయి ఉన్నారో, స్ట్రక్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా కింద 25 lakhs ఆల్రెడీ ఫస్ట్ వచ్చిన ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. ఈ ఫ్యామిలీకి కూడా 25 lakhs ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. సో అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్గా ఒక 25 lakhs ఎక్స్గ్రేషియా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మొదటి రోజుతో పోల్చుకుంటే మనకి ఈరోజు చాలా వరకు 4 ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి. డీవాటరింగ్ సమస్య అనేది లేదు. సో కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫేస్లో ఈ ఎక్స్కవేటర్స్ని యూజ్ చేసేసి ఎక్సెప్ట్ లాస్ట్ 30 meters తప్పితే మిగతా మొత్తం కూడా మనము డెబ్రిస్ రిమూవల్ చేసి ఈ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. మనకు ఇవాళ తెల్లారి 3 వరకు మనకు కొంత వాసన తగిలిందండి. వాసన తగిలినప్పుడు మరి అక్కడ తీయాలంటే జాగ్రత్తగా తీయాలి. సబ్బలు పడితే అట్లా పెడితే ఇట్లా తీసేది కాదు, జాగ్రత్తగా తీసేయాలి. కాబట్టి ఎక్స్పర్ట్ టీము, డాక్టర్స్ హెల్ప్ కూడా తీసుకొని పొద్దున మనము 10ంటికి అందరు మీటింగ్కి వెళ్ళారు కాబట్టి అలా పొద్దున 10ంటికి మొదలు పెట్టామండి. 10ంటికి మొదలుపెట్టి మనము ఆ సెకండ్ పర్సన్ని బయటికి తీసుకొచ్చామండి. మిగిలిన 253 మీటర్లు ఇప్పుడు 60 మీటర్లు తీసేసాము. అంటే 193 meters ఇంకా తీయాలి. ఈ 193 metersలో ఉంటారనే ఆశాభావంతో మేము ఉన్నామండి, పనిచేస్తున్నాం. మేము ఒక ఎస్టిమేషన్ అయితే April 10th వరకు అని అనుకుంటున్నామండి.